హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్. సో ఇప్పుడైతే మనం సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్ అయితే చేయబోతున్నాం. ఈ కంఫర్టబుల్ ల్యాండ్లో నేనేమనుకున్నా, పెద్ద టవర్ లేపేద్దాం, అదే పెద్ద ఇల్లు కట్టేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఇల్లు కట్టేటంత లేదు. సో పార్ట్ 10లో అయితే సిరీస్ 10లో అయితే ఇల్లు కడదాం. అండ్ ఇప్పుడైతే చిన్న అంటే లైక్ ఎవరైనా సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి, లేకపోతే అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి ఈవెంట్స్కి అలా ఉంటాయి కదా, అలాంటి వాటికి ఒక చిన్న ఐలాండ్ తయారు చేద్దాం. సో వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్స్ అయితే ఇన్వెంటరీలో నేచర్స్లోకి వెళ్ళి ఈ గ్రీన్ గ్రాస్ బ్లాక్ అయితే తీసుకున్న నేచర్స్ నుంచి. అండ్ ఐటమ్స్లో అయితే మనకు కావాల్సింది మెయిన్ లైట్, బెడ్. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు కన్స్ట్రక్షన్స్లో మనకు కావాల్సింది ఈరోజు మనం ఏ బ్లాక్తో కడదాం ఇల్లులు. సో యాజ్ డీస్ ఈ కలర్స్ మనం తీసుకున్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కింద నుంచి ఒక బేస్ లాగానైతే తయారు చేద్దాం. ఐలాండ్ న్యాచురల్గా ఉన్నట్టు ఉండదు, మనం ఆర్టిఫిషియల్ చేసేద్దాం దాన్ని. కింద నుంచి నేనైతే బేస్ అయితే తీసుకుంటున్నా. సో ఇదికైతే బేస్ కరెక్ట్ ఉంది. సో మనం బేస్ అయితే తీసుకోవట్లేదు. అండ్ గైస్ నేను ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం తీసేయాలి. వర్షం అయితే వెళ్ళిపోతుంది గాయ్స్. సన్ వచ్చాడు. సో ఇప్పుడైతే మనం మనకి కావాల్సినంత డైలీ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకైతే ఈరోజు స్క్వేర్ షేప్లో అయితే కావాలి. అండ్ మనకి ఇక్కడ నుంచి అయితే అక్కడ చిన్న ల్యాండ్ లాగానైతే ఉంది కదా, ఒడ్డులాగా. అక్కడి నుంచి అయితే మనకి బోట్స్ అయితే రావచ్చు, అంటే బోట్స్లో వాళ్ళైతే రావచ్చు. అండ్ నేనైతే ఈ గ్రీన్ టెరెస్ ఎందుకు వేస్తున్నా అంటే మనకు చాలా రియలిస్టిక్గా అయితే చేయబోతున్నాం. సో అందుకని దీన్ని మీరేం చూస్తారు గాయ్స్? నేను పోస్ట్ చేసానా, లేకపోతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది? సర్లే ఏం కాదులే, కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైతే పార్ట్ 10 వరకు వస్తుంది ఇది. ఇందులో మనకి డే బై డే ఎంత కావాలో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. డే బై డే ఎంత కావాలో అంత ఇంక్రీజ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మనం అంత ఒకేసారి ఇంక్రీజ్ చేసేసి మంచిగా బార్డర్స్ అవన్నీ వేసేసామనుకోండి, మళ్ళీ ప్లేస్ సెట్ కాకపోతే అంత దరిద్రంగా ఉంటుంది. సో అందుకని మనకు కావాల్సినంత తీసుకుందాం. సో నాకైతే ఈరోజు ఇంత కావాలి. అండ్ నేనైతే ఫాస్ట్గా గ్రీన్ కలర్ గ్రాస్ అయితే వేసేస్తున్నా. ఇక్కడ మొత్తం అక్కడ ఇన్కంప్లీట్ వదిలేసినాం కదా, అదైతే వేద్దాం. నెక్స్ట్ మనకి ఇంకా చిన్నగా మిగిలిందంటే చిన్న పార్ట్. అండ్ గాయ్స్ నెక్స్ట్ మన వీడియోస్కి చాలా తక్కువ సపోర్ట్ వస్తుంది. మార్నింగ్ పెట్టిన వీడియోకి ఇంకా 0 వ్యూస్. నేనైతే షార్ట్స్లో కూడా ప్రమోషన్ చేశాను మన లైబ్రరీ సిరీస్ని. అండ్ షార్ట్లో ప్రమోషన్ చేసిన చాలామంది చూడట్లేదు, షార్ట్స్ కూడా చూడకపోతే ఎలా గాయ్స్? నేను దానివల్లనే హ్యాపీగా ఉన్నాను. మీరు షార్ట్స్లోనే సపోర్ట్ చేస్తారు, లాంగ్ వీడియోస్ని చేయకపోండి ఏంటి, కానీ షార్ట్స్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. షార్ట్స్ వల్లనే మనకు చాలా వచ్చాయి. ఫస్ట్ వీడియో నా డాన్సింగ్ వీడియో పెట్టింది ఆ షార్ట్స్లోనే, అందులో దానివల్లనే మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ గైస్ నేను ఈరోజు బార్డర్స్ ఇవన్నీ వేయట్లేదు, దానికి సపరేట్ ఉంది. సో ఈరోజు అయితే నేను చిన్న ఇల్లు లాగానైతే ఇక్కడ తయారు చేయబోతున్నా. ఫస్ట్ ఫ్లోర్ హౌస్ లాగా మనకు చాలా చిన్నగా ఉండాలి ఇల్లు, అదే నా గోల్. ఇంతే ఉంటుంది ఇల్లు. ఈ సైడ్ తర్వాత ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. కానీ మ్యాక్స్ ఇల్లు అయితే ఇలానే ఉండాలి నాకు, ఎందుకంటే ఇది మన రిసార్ట్ లాగానైతే కనిపించాలి. సో అందుకని సో ఇదైతే స్క్వేర్ రూల్లోనే ఉండనియండి, మళ్ళీ రెక్టాంగిల్ మోడ్లోకి తీసుకెళ్తే దరిద్రంగా అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నంత లెంత్ ఇక్కడ పెడదామంటే ఇంత అవుతుంది.
కాకపోతే మనకి ఇంత పెద్దగా ఏం కాలేదు మనం ఎక్స్టెండ్ చేసుకుంటే కదా తర్వాత. అండ్ గాయస్ మనమైతే 131 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం. నేను 150 రీచ్ కావాలి ఈ మంత్లోనే, ఈ మంత్ ఎండింగ్ లోపల. ఆల్రెడీ ఎండింగ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మంత్ 23rd లోపు నాకైతే 150 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇదైతే నేను మీకు ఇస్తున్న ఛాలెంజ్ లాగా అనుకోండి. మీకు ఇస్తున్న ఫస్ట్ ఛాలెంజ్ నేనైతే నాకు 150 సబ్స్క్రైబర్స్ కావాలి నెక్స్ట్ మంత్ ఈ టైం వరకు. కరెక్ట్ 1 month టైం ఉంది మనకి. అండ్ 131 ఇంకా 19 సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలు గాయస్. 150 సెంచరీ అయిపోయింది. సెంచరీ అండ్ హాఫ్ కూడా అయిపోతే బాగుంటుంది. అండ్ మనకైతే ఇంకా 200 సబ్స్క్రైబర్స్కి చాలా దూరం ఉన్నాం, ఎందుకంటే హాఫ్ కూడా కాలేదు మనకి ఇంకా సబ్స్క్రైబర్స్. సో గాయస్ ఇక్కడ రిసార్ట్ లాగానైతే నేను ప్లాన్ చేశాను కాబట్టి ఇదైతే మనకి చాలా సూపర్గా ఉండబోతుంది. కంఫర్టబుల్ ల్యాండ్. కాకపోతే ఇందులో ఫుడ్ వండుకోవడానికి కొంచెం మనకి ఇందులో కిచెన్స్ ఉండవుగా గాయస్, అందుకని మనమైతే ఒక చిన్న రూమ్ టైప్ అయితే కట్టేసాం. రూమ్ అయిపోయింది. సో ఇక్కడ చిన్నగా అటాచ్మెంట్ లాగా ఇంకొక రూమ్ లాగా అయితే కట్టాలి. ఒక పని చేద్దాం, మనం ఇల్లు అయితే పెద్దగా కడదాం. సో దానికోసం అయితే నేను ఇప్పుడు రెడీ చేస్తున్నా. అరే వర్షం ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడు అలా వర్షమే పడుతుంది ఏంటి గాయస్ ఇది. అరే ఇవన్నీ పెట్టినా నేను మళ్ళీ ఒట్టుకోను. సో గాయస్ మనకైతే ఇది మన లైబ్రరీ షేప్లో అయితే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఒక గోడ అయితే తీసేయాలి, ఎందుకంటే ఆ గోడ నేను తప్పు కట్టా. ఇంతకుముందు ఇటు సైడ్ కార్నర్కి ఒక వాల్ లాగానైతే వచ్చింది కదా, మనమైతే మొత్తం ఐలాండ్ని కవర్ చేసి అయితే ఒక చిన్న హౌస్ అయితే కడతాం. అండ్ ఇది రిసార్ట్ కాబట్టి ఇందులో మెయిన్ మస్ట్ అండ్ షుడ్ అయితే మనకి ప్లే ఏరియా. ఆ ప్లే ఏరియా అయితే నేను ఇప్పుడే కట్టా. సో ఈ వాల్ అంతా అయితే నేను బ్రేక్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా చిన్నగా అయిపోయింది. అండ్ గాయస్ నేను ఈ ఫ్రేమ్లో అయితే బిగ్ పార్ట్ ఏంటంటే ఇదైతే బ్రేక్ చేయాలి. సో ఈ బ్రేక్ చేయడం మీరు ఏం చేస్తారు, పాజిటివ్ బ్రేక్ చేస్తారు. సో గాయస్ నేనైతే ఇలా కట్టేసా. ఇప్పుడైతే మనం కింద ఇదైతే గ్రౌండ్ అయితే పెడదాం. అండ్ ఈ బ్లాక్స్ కూడా అయితే తీసేస్తా నేను మొత్తానికి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి సోఫాస్ లాగా అయితే సెటప్ చేస్తా. నెక్స్ట్ ఫ్లోర్కి బయట నుంచి అయితే స్టేర్ కేస్, ఎందుకంటే మనకు చాలా ప్లెంటీ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది. ఈ ప్లేస్ని మొత్తం యూజ్ చేసుకోవాలి. సో స్టేర్ కేస్ అప్ స్టేర్స్కి వెళ్ళడానికి అయితే నేను ఇక్కడైతే అరేంజ్ చేస్తాను. దీన్ని తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలోనైతే ఫస్ట్ ఫ్లోర్ ఒక్కటే కట్టబోతున్నా. మనకు ఎంత కావాలంటే అంత ఎక్స్పాండ్ చేసుకుందాం. కాకపోతే బ్యూటిఫుల్గా అయితే మనకైతే కావాలి, అదే బెస్ట్. అండ్ గాయస్ మనకైతే హౌస్ పెద్దగా అయింది. సో ఐలాండ్ కూడా పెద్దగా కాకపోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ఉన్న ఈ వాల్స్ అన్నీ అయితే ఇటు సైడ్ ఉన్నాయని బ్రేక్ చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చలేదు. సో మనకు ఎంత హైట్ అయితే కావాలంటే నాకైతే ఇంత కావాలి. ఇక్కడ పిల్లర్ ఏడు ఉందబ్బా, పిల్లర్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఇంత కట్టాలా. సో నేనైతే ఈ బార్డర్స్ లాగానైతే మీకు చూపించిన కదా, బార్డర్స్ అయితే ఇంత. అండ్ గాయ్స్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మరీ స్టార్ట్ చేయమంటారా?
అసలు సపోర్టే రాలేదు దానికి, అందుకని నేను స్టాప్ చేసేసిన వాటిని. అండ్ మళ్ళీ స్టార్ట్ చేయమంటే నేను స్టార్ట్ చేస్తాను, మీరు సపోర్ట్ ఇస్తా అంటేనే, ఎందుకంటే నేను దానికి చాలా టైం పెట్టాను. కాకపోతే 2 minutes వీడియోనే వచ్చింది. ఏం చేయాలి, ఎంత చేసినా రిజల్ట్ రాలేదు సక్కగా. అండ్ గాయస్ మనకైతే ఇప్పుడు ఈ బార్డర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసేద్దాం. కానీ నేను ఫిల్ చేసి చూపించాను, ఎందుకంటే మనకి ఈ వీడియోలో ఇంకా చాలా ఉంది. సో పాజ్. అబ్బా గాయస్ మనకైతే 4 sides 1 2 3 4 5 6 sides వాల్స్ అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ నేనైతే ఇలా స్లాబ్ అయితే వేసేస్తున్నా. అండ్ గాయస్ మనకి ఇది అయితే చాలా బాగుండబోతుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 minutes అయింది కదా, ఇంకొంచెంసేపు అయితే మనం ఇది అయిపోయే వరకు మనకి దీనికి చాలా వీడియోస్ రాబోతున్నాయి. లైక్ మన లైబ్రరీ సిరీస్కి Part 5 అన్నీ కరెక్షన్స్ రిపేర్ చేసుకుంటూ వచ్చింది కదా. సో దానికి రిపేరింగ్ వీడియో ఒకటి వస్తుంది, ఫర్నిచర్ వీడియో ఒకటి వస్తుంది, మళ్ళీ డెకరేటివ్ వీడియో ఒకటి వస్తుంది. మస్తు పార్ట్స్ అయితే దీనికైతే, ఎందుకంటే చాలా బాగుండబోతుంది. ఇది ఫ్లవర్స్, మళ్ళీ గార్డెన్కి ఒక పార్ట్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్కి ఒక పార్ట్ వస్తుంది, 1st floor 2nd floor 8th floor 9th floor అన్నిటికీ ఒక్కొక్క పార్ట్ అయితే పెడతా. కుదిరితే ఈ వీడియోలోనైతే నేనైతే ఈ ల్యాండ్ ఎక్స్పాండ్ చేసి మనం నెక్స్ట్ ఫ్లోర్లోనైతే ఇల్లు అయితే కట్టుదాం. అదే ఫ్లోర్ వేరే అనదర్ ఫ్లోర్ అయితే పెడదాం. అండ్ మనకి స్టేర్ కేస్ అయితే ఇప్పటికైతే మన ల్యాండ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే దీని చుట్టూ మనం కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి స్టెప్స్ లాగా స్లాబ్ అయితే తీసుకొని స్లాబ్ అయితే ఇలా అన్ని సైడ్స్ అయితే వేద్దాం. నేను దీనికి గ్రీన్ కలర్ది ఎందుకు వాడినా, గ్రీన్ కలర్స్ ఎందుకు వాడినా అంటే మనకి దీని మీద చాలా ఫ్లవర్స్ రాబోతున్నాయి. సో అందుకని గ్రీన్ అయితే కొంచెం సూపర్గా ఉంటుంది కాబట్టి వాడా. సో నేనైతే ఇప్పుడు ఇంత ఎక్స్టెండ్ చేసుకున్నా. మనకి ఇంక ఇప్పుడే బార్డర్స్ ఇవన్నీ రాలే, అవి రిపేరింగ్ పార్ట్లో అయితే నేను పెడతా. బార్డర్ ఇవన్నీ బోట్ సేలింగ్ ఇవన్నీ డెకరేటివ్ పార్ట్స్ వల్ల అయితే కవర్ అయిపోతాయి. నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు నేను ఏం కడుతున్నాను. సో గైస్ మనకైతే స్టేర్ కేస్కి ఒక చిన్న ప్లేస్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా పెట్టేద్దాం, ఏముంది లేండి. ఇది మనం అయితే చాలా పెద్దగా కడతాము. సినిమా థియేటర్ ఇదైతే మనకి స్టేకి. ఈ 1st floor అయితే మొత్తం మనకి టీవీ ఇవన్నీ వస్తాయి. అండ్ 2nd floorలో అయితే మనకి బెడ్ ఇవన్నీ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ పక్కకి ఇంకో రూమ్ అయితే రాబోతుంది. ఆ రూమ్ నేను తర్వాత అప్డేట్ ఇస్తా. ఆ రూమ్ అయితే చాలా సూపర్ ఉండబోతుంది. అదైతే మన సినిమా హాల్. అబ్బాయి వర్షం ఒకటి ఏంది సరే ఉండని అండ్ ఏం చేస్తాం, మన వర్షం ఒక ఇదిలా తగులుతుంది గాయస్. ఇది ఎప్పుడు ఇంతే గాయస్, ఎప్పుడు మనం ఈ వీడియో స్టార్ట్ చేసినా వర్షమే పడుతుంది. ఎందుకు మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడే వర్షం పడాలి, మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు వర్షమే పడదు. ఇది కూడా నేను ఇప్పుడు మాట్లాడుతుంటేనే ఏంది గాయస్, నేను మ్యూట్ చేసేస్తాను. అమ్మ ఫోన్ వాల్యూమ్ తక్కువ పెట్టేసి ఇప్పుడు నా వాయిసే వినిపిస్తుంది, ఎవరి వాయిస్ వినిపించదు. సో గాయస్ నేనైతే ఇక్కడ స్టేర్ కేస్ మీద నుంచి ఎక్కంగానే ఇక్కడ చిన్నగా ఇలా పెట్టి, ఇదైతే మన గార్డెన్ అన్నమాట. అంటే చిన్న కారిడార్ లాగా. కారిడార్ నేనైతే ఇక్కడ 4 blocks అయితే పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకు ఒక బ్లాక్ ఫెన్సింగ్ ప్రాపర్ వీటితోనే పోతుంది. సో అందుకని నేను ఇట్లనైతే కట్టేస్తున్నా ఫాస్ట్గా. అండ్ గాయస్ మీరు మన వీడియోస్ని ఎందుకు అసలు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, రీజన్ ఏంటి,
ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇవన్నీ నాకు కావాలి ఇప్పుడు రీజన్స్. సో కామెంట్స్లో చెప్పేసేయండి, నాకు రీజన్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో కామెంట్లో చెప్పండి. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఇప్పుడు జస్ట్ స్లాబ్ వేసి పెడదాం. అండ్ గాయస్ అదేం లేదు, అది గేమ్ డిలీట్ అయిపోయిందిలేండి. అది కూడా మైండ్ క్రాఫ్ట్ లానే మినీ బ్లాక్స్ వరల్డ్ అని అన్న చాలా కట్టాను నేను. అండ్ మా ఇల్లు రఫ్ డయాగ్రామ్ లాగానైతే అక్కడ తయారు చేశాను, అదైతే సూపర్ ఉండేది. కాకపోతే డిలీట్ అయిపోయింది, ఏం చేయాలి? నేను కావాలని ఏం డిలీట్ చేయాలి అప్పుడు డిలీట్ చేయాలనే అవసరం వచ్చింది. సో అందుకని డిలీట్ చేసేసా గైస్. ఏం కాదులేండి, మీకోసం మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ ఆడతా, ఏముంది. అండ్ గాయస్ మనం అనవసరంగా ఇక్కడ ఇదైతే పెట్టాము, ఎందుకంటే మనకు క్లియర్గా ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి ఏవి కనిపించట్లే. అండ్ ఇప్పుడైతే మనం దీనికైతే నేను వేసేస్తున్నా. అండ్ ఇదైతే మీ కళ్ళ ముందు చేయాలి, ఎందుకంటే మనకి ఇంకా ఈ వీడియోలో చాలా ఉంది చేయాల్సింది, మీరు చూడండి. ఫస్ట్ ఫ్లోర్లోనైతే ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఈ గోడలకు అన్నిటికీ వేయాలి. సో అదైతే నేను చూపించా పోస్. సెకండ్ ఫ్లోర్లో గోడలు అయితే వాల్స్ అయితే అయిపోయాయి. సో మనం సెకండ్ ఫ్లోర్లో ఇది స్లాబ్ పైన రూఫ్ లాగానైతే పెట్టేద్దాం. ఈ రూఫ్కి నాకు చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇవి ఎక్కడనో పెడితే ఎక్కడనో పడతాయి. ఇంతకుముందు అట్లనే ఎండింగ్ ఉండి నేను స్లాబ్ వేస్తుంటుంది, ఎక్కడనో పడ్డది గాయస్, నేను ఏం చేయాలి చెప్పండి. ఎంత ముందుకంటే అంత ముందుకు తెచ్చేద్దాం, ఎందుకంటే మనకి ఇట్లా ఫిల్ కావాలి అది ఇది మొత్తం. అండ్ ఇక్కడ మిడిల్లో హోల్ అయితే వచ్చింది, సో అదైతే కవర్ చేద్దాం. అబ్బాయి వర్షం ఉంది చూడండి, ఇది నేను తట్టుకోలేను. సో చేంజ్ ఇంటూ క్లియర్ వెదర్. ఇప్పటికే నేను ఈ వీడియోలో థర్డ్ టైం అయితే చేంజ్ చేయడం క్లియర్ వెదర్కి. జస్ట్ ఇంతకుముందే ఓపెన్ చేశాను మైండ్ క్రాఫ్ట్ని. సో 3 times అయితే నేను వర్షాన్ని ఆపేసిన, 3 times పడ్డది మనం వచ్చిన 2-3 minutesకి. అసలు ఇది రైనీ సీజన్ కూడా కాదే, సమ్మర్ సీజన్. మన మైండ్ క్రాఫ్ట్ ఇన్వెంట్ చేసిన చిచి మన మైండ్ క్రాఫ్ట్ని ఇన్వెంట్ చేసిన ఆయన మనకి సమ్మర్కి రైనీకి డిఫరెన్స్ తెలియనట్టుంది. సో సమ్మర్లో రెయిన్ పడుతుంది మనకి. అండ్ గాయస్ ఇప్పుడు మనం ఇక్కడ 4 blocks అయితే తీసుకున్నాం కదా, 1 2 3 4. సో 4 blocks అయితే ఇక్కడ కూడా తీసుకుంటున్నాయి, ఎందుకంటే మనకు కారిడార్ కొంచెం ఎక్స్పాండ్ కావాలి. సో ఇదైతే కారిడార్ అప్డేట్. ఇంతనైతే మన కారిడార్ అయితే ఉండబోతుంది. ఏంది ఇవి స్పైడర్స్, ఇది వీళ్ళ వల్ల నా వల్ల కాదు. నెదరైట్స్ పవర్ తీసుకుని నేను నరుకుతా. నువ్వు పో 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 నేను పంపిస్తాను అని అంటే. అండ్ ఈ స్పైడర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అబ్బా, అసలు ఈ చీకటి ఉన్నది దగ్గరికి, చీకటి ఒక్క నిమిషం అయితే చాలు స్పైడర్స్. నాకైతే చాలా భయం స్పైడర్స్ అంటే, రియల్ లైఫ్లో ఇక్కడ గేమ్లో కూడా. అండ్ గాయస్ మనమైతే ఇక్కడ చిన్న వాల్ టైప్ అయితే బిల్డ్ చేస్తున్నా. అండ్ గాయస్ మీలో ఎంతమందికి సిరీస్ స్టార్ట్ చేయాలని ఎగ్జైట్మెంట్గా ఉంది కామెంట్ చేయండి. ఈ సిరీస్లో ఇంకా ఎన్ని డెవలప్మెంట్స్ చేయాలో, మీకు ఎన్ని ఐడియాస్ ఉన్నాయో కామెంట్ చేయండి. మీ ఇమాజినేషన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి గాయస్. అండ్ గాయస్ ఇక్కడ ఈ హోల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ హోల్ నుంచి అయితే ఎవరు వెళ్ళడానికి రావడానికి ఉండకుండా ఇక్కడ ఒక చిన్నది ఏమైనా ప్లాన్ చేస్తా. ఇలా అయితే పెట్టేద్దాం, అట్లా అయితేనే ఎవ్వరు వెళ్ళరు మంచిగా. ఇలా అయితే వాల్ కట్టేసి ఇక్కడ ఒక చిన్నది ఇల్లు పెట్టి ఇట్లా పెట్టేస్తే మంచిగా ఇక్కడ గ్యాప్ ఉన్నట్టు ఎవరికి తెలియదు, మంచిగా గ్యాప్లోకి ఎవ్వరు పోరు.
అండ్ ఇది కూడా నేనైతే ఎక్స్పాండ్ చేసేసా. ఏంటిది? సో గైస్ ఇదైతే మన స్టెప్స్ అప్డేట్. స్టెప్స్ అయితే మనము ఏం స్టెప్స్ పెడదామంటే స్టెప్స్ స్టేర్ కేస్ అయితే ఉంది కదా, స్టేర్ కేస్లో నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకుందాం. సో స్టేర్ కేస్ అయితే కూడా అయిపోతుంది మనకి ఫాస్ట్గా. పాస్ అన్నాయండి ఫాస్ట్గా. అండ్ గాయస్ మనకైతే ఇది ఇలా అయితే వచ్చింది కదా, ఇక్కడ నుంచి అయితే మనకి ఇది ఈ కారిడార్ అయితే కొంచెం చిన్నగా అయితే ఉందిగా. సో దానికోసం నేనైతే ఇక్కడ ఫెన్సింగ్ లాగానైతే చేశా. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్లో డెకరేషన్ చేసే ముందు కన్స్ట్రక్షన్ సిరీస్ వస్తుంది కదా, దాన్ని కొంచెం అటు జరుపుతా, అంతకుమించి ఏం చెయ్యా. సో ఇప్పుడే జరిపేద్దామా, నెక్స్ట్ వీడియోలో చూద్దామా? సరేలేండి, ఇప్పుడే జరిపేద్దాం. మొత్తం ఈ గోడ అంతా పగల కొట్టాలి ఇప్పుడు. మనకి 4 వచ్చాయి కదా అక్కడ, ఇక్కడ 3 అయితే వస్తాయి. స్కెలిటన్ ఏంటి ఇక్కడ మన ఇంటి లోపల ఉన్నాయి. నథింగ్ విల్ హ్యాపెన్ గాయ్స్. ఈడి వరకు అయితే నేను తీసుకుంటున్నా, మళ్ళీ ఇది తొక్కతో ఇవన్నీ చేయాలేమో దీనికి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా బ్రేక్ చేయాలి. ఈ బ్రేకింగ్ వర్క్ అంతా నేనైతే ఒక బ్రేకింగ్ సిరీస్లో అయితే చేయాలి. మొత్తం బ్రేకింగే ఉంటుంది దాంట్లో. కాకపోతే అట్లా చేస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది. సో చెయ్యను నేను అట్లా. మన ఛానల్ మెయిన్ నేను డిస్క్రిప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నా మన ఛానల్కి. మెయిన్ ఏంటంటే ఎగ్జైట్మెంట్గా ఉండాలి మీరు, అదే మన ఛానల్ ఏం. సైలెంట్గా ఉన్నాయని అనుకుంటున్నారా? ఉట్టిగానే ఇదేం మాట్లాడడానికి లేదు, జస్ట్ మనం ఇలా ఎక్స్టెండ్ చేసామండి అంతే. ఇలా అయితే నేను కొంచెం ఇన్సైడ్కి అయితే డిక్రీజ్ చేసేస్తా. ఇంక్రీజ్ చేద్దామంటే ఇక్కడ మనకు ఉన్న ప్లేసే తక్కువ, ఇంక్రీజ్ అంటున్నారు మీరు. సో ఇంక్రీజ్ అయితే నేను చేయలేను, కానీ డిక్రీజ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదో స్పేస్ వదిలిపెట్టామే, ఈ స్పేస్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక చిన్న ఫిష్ ట్యాంక్ పెడదామా? వద్దులే, దరిద్రానికి ఇంకో పేరులాగా ఉంటుంది అది. సో మిడిల్లోనైతే దీన్ని ఫిల్ చేసేద్దాం చిన్నగా. సో ఇట్లనైతే మన ఐలాండ్ అయితే ఉంది. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దామా? సో ఇక్కడ ఇప్పటికైతే మనం వెల్కమ్ ఇవన్నీ ఏం రాయాలి, డెకరేషన్ సిరీస్లో అవన్నీ వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇన్వెంటరీలో నేమ్ దగ్గరికి, అసలు నేను ఇన్వెంటరీలో ఇవన్నీ చెప్పానా? సరే చెప్పకపోతే ముందులే. కానీ ఇక్కడ కింద సిరీస్ 9 కదా మనది, సిరీస్ 9 కదా, 9 మీరు చూసినట్టయితే నేను సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్. అండ్ ఇక్కడ పైననైతే నేను పార్ట్ 2 ఈజ్ కమింగ్ సూన్ అని పెట్టేస్తా. మన పార్ట్ 2 కదా, పార్ట్ 2 ఈజ్ కమింగ్, CO కమింగ్ SOON soon. కమింగ్ సూన్ అయితే టైప్ చేసాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇప్పటికైతే ఇంతే. ఈ వీడియోలోనైతే ఇంతకంటే ఎక్కువ చేయలేము, ఎందుకంటే ఇది చాలా లాంగెస్ట్ వీడియో, 30 minutes వీడియో అయితే మన నెక్స్ట్ ప్లాన్ గాయ్స్. సో ఇదైతే మన ఐలాండ్ లుక్ అనమాట. నైట్ టైం లుక్ అయితే నేను తర్వాత చూపిస్తాలేండి. నైట్ టైం ఇక్కడ నైట్ కాదేమో, వర్షం పద్ధతి ఇవన్నీ అయితే ఇక్కడ నైట్ కాదు, ఎందుకంటే ఇది ఆల్వేస్ డే ఈజ్ సెటెడ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇప్పటికైతే ఇంతే, పార్ట్ 2లో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.